అయితే ఈ అగస్త్య మహర్షి సృష్టించారు, అందుకే అగస్త్య భాష అని కూడా పేరు. అయితే ఈ తమిళ్ని ఆయన ఎందుకు సృష్టించారంటే, తమిళ్లో మళ్ళీ వేదం రాబోతుంది. 12 ఆళ్వార్లు మళ్ళీ 4000 పాటలు ప్రబంధంగా రాసి మన అందరితో కృష్ణ భక్తిని కలియుగంలో చేయడానికి ఇదే ఒక సులభమైన మార్గం. ఎప్పుడు మనం కష్టమైన మార్గం తీసుకోకూడదు, సులభమైన మార్గం తీసుకోవాలి. కాబట్టి సులభమైన భాషలో సులభమైన పదాలతో అందరికీ అర్థమయ్యేలాగా కృష్ణ భక్తిని అందాలంటే ఒక భాష సృష్టించాలి. ఆ భాషలో మళ్ళీ వేదం రావాలి. వేదం రాయడానికి మళ్ళీ శ్రీవైకుంఠం నుంచి వాళ్ళే అవతరించి 12 మందిగా అవతరించి మనకి రాయాలి. ఇంత లీల చేశారు స్వామి. అలానే అందుకే తమిళ భాషలో ఆళ్వార్లు ప్రబంధం రాశారు. కాబట్టి ఏదో పాట అనుకోవద్దు, సాక్షాత్ వేదం అది. ఇదంతా పరమాత్మ యొక్క డిజైన్. ఎంత బాగుందండి, కృపాపూర్వకమైన ఒక డిజైన్, మనందరినీ కాపాడాలి అని. కాబట్టి ఇదేదో అందరు భక్తులు పాటలు రాసేటట్టు ఇవి కూడా పాటలు అనుకోవద్దు, సాక్షాత్ వేదం ఇది. అది మనకి ఇప్పుడు నిరూపకం అవుతుంది. దీంట్లో మళ్ళీ చెప్పినట్టు 12 ఆళ్వార్లు ఆండాళ్ గొప్ప కాబట్టి ఆవిడ రాసిన పాటలు మనకి చాలా ముఖ్యం. ముఖ్యంగా తిరుప్పావై అనే ఒక గ్రంథం. ఆ తిరుప్పావై అనే గ్రంథం మనకి జనరల్లీ ఏమవుతుందంటే ధనుర్మాసం అంటాం, డిసెంబర్లో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు వెళ్తుంది. దాని తర్వాత వైష్ణవాలయాలలో గోదా కళ్యాణం అని ఒకటి చేస్తారు, మనకి చాలా ప్రసిద్ధిగా తెలుసు. చాలా వైష్ణవ మాసం, చాలా అందరూ తిరుప్పావై చదువుతారు, తిరుప్పావై ప్రవచనాలు అవుతూ ఉంటాయి. అలా చింతజీయర్ స్వామి వారు కూడా చాలా గొప్ప గొప్ప కైంకర్యాలన్నీ చేస్తూ ఉంటారు మన ప్రాంతాల్లో, మనకి తెలిసిందే. అలా ఇదంతా గోదాదేవి ఆవిడ చేసిన వ్రతం, అదే మనం తెలుసుకోవాలి. ఆవిడ ఏ వ్రతం చేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఆవిడ సులభంగా మనకి శరణాగతి అనే మార్గాన్ని అందిస్తుంది. భగవద్గీతలో స్వామి ముందే చెప్పినట్టు మొత్తం చెప్పేసి దాని తర్వాత ఇవన్నీ నువ్వు చేయలేవు కాబట్టి శరణాగతి అంటున్నాడు. కన్ఫ్యూజ్ అవ్వడం ఒక పామర జనము కన్ఫ్యూజ్ అవుతారు కదా. కానీ గోదాదేవి చెప్పేటప్పుడే మొట్టమొదటి విషయమే మాట్లాడడం మొదలు పెట్టగానే నారాయణనే నమక్కే పరై తరువాన్ అనేస్తుంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు శరణాగతి చేయాలి, శ్రీమన్నారాయణ ఒక్కడే ఇవ్వగలడు కాబట్టి ఆయన కాలు పట్టుకో. వేదసారం మొత్తం ఇంతే. దీనికి వ్యాఖ్యానం చూస్తూ ఉంటే వెళ్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పేసింది, ఇంతే బాబు విషయం. నువ్వు శరణాగతి చేయాలి, శ్రీమన్నారాయణని పట్టుకోవాలి. కాబట్టి ఆ తిరుప్పావై అనేది మనకి చాలా ముఖ్యం. రామానుజాచార్యులు అనునిత్యం తిరుప్పావై అనుసంధానం చేస్తూ ఉండేవారు. అందుకే ఆయనకి తిరుప్పావై జియ్యర్ అనే పేరు. తిరుప్పావై చెప్పని రోజంటూ లేనే లేదు. కాబట్టి తిరుప్పావై తప్పకుండా చెప్తూ ఉంటారు. అలా మనకి ఆ తిరుప్పావై ఆ ఉపన్యాసాలు చెప్పడానికి ఇది సందర్భం కాదు. తిరుప్పావై అనేది ఒక సాగరం, దాంట్లో గోదమ్మ ఎంత చెప్పిందో చెప్పేసి గోదమ్మ దాని తర్వాత నాచియార్ తిరుమొഴി అని కూడా 143 పాసురాలు రాసింది. టోటల్ 143 పాసురాలు. దాని తర్వాత ఈ 30 తిరుప్పావైన 30 టోటల్ 173 పాసురాలు రాసింది.